తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మీరు పనిచేసిన కాలంలో నిర్బంధం కూడా ఉంది కదా బాగా. ఆ నిర్బంధంలో మీరు పడ్డ కష్టం అంటే చెప్పండి. ఎందుకు నిర్బంధంలో వచ్చావరా నాయన అని? అటువంటి ఏం ఫీలింగ్స్ అయితే ఎప్పుడు రాలే నాకు. అయితే అన్నం దొరకని రోజులు కూడా ఉన్నాయి ఫైరింగ్ అయినప్పుడు. అయితే ఆ కష్టాలు మామూలు అనేది ముందు నుంచే ప్రిపేర్ అయి ఉన్నాం కాబట్టి అవి అంత పెద్దగా ఉండవు. అన్నం దొరకని రోజు ఏం చేసేవారు అప్పుడు? దొరకనప్పుడు ఇప్పుడు ఏమైతుంది, కొద్దిగా బియ్యం ఉన్నాయి అనుకో, దాన్ని జావాలాగా అంబలాగా చేసుకొని తాగడం. కొంతమంది చింతపండు బూడిద కలుపుకొని తినే రోజులు కూడా ఉండేవి కదా. అక్కడ అటువంటి ఏం చేసినవి లేదు. కానీ ఇక వేరే వేరే ప్రాంతాల్లో వాళ్ళు ఇక ఆ పూట గడవడం కోసం లేదా బతకడం కోసం ఎన్నో రకాలు చేసినవి ఉన్నాయి. అసలు మీ దినచర్య ఎలాగుంటుందండి? ఇప్పుడు దినచర్య అనుకున్నప్పుడు ఉదయం మనం లేచినామంటే కాలకృత్యాలు తీసుకుంటాం. తీసుకున్న తర్వాత బ్రష్ వేసుకుంటాం. ఇవి అంతా అంటే కాలకృత్యాలంటే మీరు ఒకే దగ్గర ఉంటారు కదా, తిరుగుతుంటారు కదా, అక్కడ మీకు చరువు ఏదో ఉండాలి కదా. అంటే నీళ్లు తెచ్చుకొని పెట్టుకుంటారు డబ్బాలలో, తర్వాత ఎవరి వాళ్ళు నీళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. చెరువు అటు ఇట్లా ఊర్లలాగా ఉండదు కాబట్టి ఏమైనా డబ్బాలు ఉంటాయి, లేకపోతే ఈ పాలిథిన్ కవర్లు ఉంటాయి, వాటిలో తీసుకుపోతారు. ఉదయం కాలకృత్యాలు అయిపోయిన తర్వాత రోల్ కాల్ చేస్తారు. ఎంతమంది ఉన్నారు, ఈరోజు ప్రోగ్రామ్ ఏంటిది, ఏమేమి చేయాలని అది చెప్పిన తర్వాత ఎక్సర్సైజ్ చేస్తారు. ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మళ్ళీ టీటిపిన్ ఉంటుంది. టీటిపిన్ అయిన తర్వాత వెపన్స్ క్లీన్ చేసుకుంటారు. వెపన్స్ ఉన్నవాళ్ళు క్లీన్ చేసిన తర్వాత సమిష్టి అధ్యయనం అనేది ఒక క్లాస్ లాగా జరుగుతుంది, ఒక 2 గంటలు. దాని తర్వాత పెట్రోలింగ్ చేసుకుంటారు. ప్రొటెక్ట్ పెట్రోలింగ్ అంటారు. ఉన్న మన మకం చుట్టూ పెట్రోలింగ్ చేసుకుంటారు. మళ్ళీ లంచ్ చేస్తారు. లంచ్ చేసిన తర్వాత విశ్రాంతి ఉంటుంది. 12 నుంచి 2 వరకు విశ్రాంతి. తర్వాత వ్యక్తిగత అధ్యయనం అంటారు అన్నమాట. వ్యక్తిగతంగా చదువుకోవడం అనేది ఉంటుంది. మళ్ళీ 2 గంటలకు ప్రాథమిక విద్య ఉంటుంది. స్కూల్ రాని వాళ్ళకు 2 గంటలు స్కూల్ నడుస్తుంది అన్నట్టు. 2 నుండి 4 వరకు ఉంటుంది. 4 తర్వాత మళ్ళీ కాలకృత్యాలకు ఎవరైనా అటు ఇటు పోయే వాళ్ళు ఉంటే పోయి వస్తారు. మళ్ళీ మరొక గంట మళ్ళీ వెపన్ డ్రిల్ జరుగుతుంది అన్నట్టు. అయిన తర్వాత మళ్ళీ వచ్చి టీ తాగుతారు. టీ తాగిన తర్వాత మళ్ళీ క్విజ్ పోటీ అని చెప్పేసి క్విజ్ పోటీ అది మళ్ళీ జరుగుతుంది అన్నమాట. అట్లా అది 10 గంటల దాకా ఉంటుంది. 10 గంటలకు క్యాంప్ క్లోజ్ అయిపోతుంది. అంటే రోజు ఒకరికి సెంట్రీ వేస్తుంటారు, మారుస్తుంటారు సెంట్రీ ప్రతి ఒక్కరు సెంట్రీ చేస్తారు. 2 గంటల డ్యూటీ. రాత్రైనా పగలైనా? రాత్రి 1.5 గంటలు ఉంటుంది. పొద్దున దాకా అయితేనేమో 2 గంటలు ఉంటుంది. కానీ అంత నిర్బంధం మధ్య ట్రైనింగ్, ఆయుధ ట్రైనింగ్ అనేది ఎలాగవుతుంది? సాధ్యమైనది ఎప్పటికి ఉండదు కదా. ఇప్పుడు ఇక్కడ పోలీసు వాళ్ళకి ఇచ్చినట్టు అట్లా ఉండదు అన్నట్టు. అట్లా 6 నెలలకు ఒకసారి ట్రైనింగ్ అయితే పెడతారు. ఇప్పుడు తుపాకులు మీకంటే ఇక్కడ దాడులు దొరుకుతాయి, మరి బుల్లెట్లు దొరకవు కదా, ఎలా మరి? ఈ వీటితోటే ఇక అక్కడనే దాడులు దొరికినాయి, ఉన్న వాటితోనే రక్షణ. అందుకోసం ఎట్లా పడితే అట్లా ఫైరింగ్ చేయరు అన్నట్టు. అంటే పోలీసు వాళ్ళకంటే అకౌంట్ ఉండదు కాబట్టి కొడుతుంటారు, వాళ్ళకి ఫుల్ ఉంటాయి కాబట్టి అనవసరంగా ఫైరింగ్ చేయరు. నీ దగ్గరకు వచ్చిందంటే నీ రక్షణ కోసం మాత్రమే ఫైరింగ్ చేయాలి అంతే. అది కూడా వేస్ట్ కాకుండా చేయాలి. నువ్వు ప్రతి తూటకు నువ్వు లెక్క చెప్పాల్సిందే. ఇక నీ దగ్గర ఉన్నాయని చెప్పి ఎటువంటి ఫైరింగ్ చేసినట్టే నెక్స్ట్ దొరకాయి మరి. అది కూడా కంట్రోల్. పార్టీలు లెక్క అంటే వచ్చింది. పార్టీలు తోటాలే కాకుండా డబ్బులు కూడా లెక్క కరెక్ట్గా చెప్తారట కదా. ఇప్పుడు దాంట్లో ఏముంటుందంటే, ఇప్పుడు ఒక స్క్వాడ్లో ఒక 7 నుంచి 9 మంది దాకా ఉంటారు కాబట్టి ఆ 9 మందికి ఒక సంవత్సర కాలంలో ఎంత ఖర్చు అవుతుంది అనుకున్నప్పుడు ఒక 2 లక్షలు ఖర్చు అవుతుంది అనుకో. ఆ 2 లక్షలు ఆ స్క్వాడ్కి ఇస్తారు. దాన్ని ప్రతి నెలకు ఒకసారి అవసరం ఉన్న సామాన్లు తెప్పిస్తారు అన్నట్టు. ఆ బట్టలు కావచ్చు, సోప్స్ కావచ్చు, అవసరం ఉన్నాయి, పెన్నులు, ఇవంతా కూడా తెప్పిస్తారు. తర్వాత అవి ఇప్పుడు టాయిలెట్కి సంబంధించినటువంటి వస్తువులకు ఒక నెలలో ఎంత ఖర్చు అయినా ఒక కాలం ఉంటుంది, దాంట్లో రాయాల్సి ఉంటుంది. ప్రతిదానికి ఒక కాలం ఉంటుంది. సివిల్ ఈ మామూలు బట్టలకు ఎంత ఖర్చు అయినాయి, మిలిటరీ బట్టలకు ఎంత ఖర్చు అయినాయి, తర్వాత మిలిటరీ గూడ్స్కు ఎంత ఖర్చు అయినాయి, అట్లా కాలం ఉంటుంది. కాలం ప్రకారం రాయాల్సి ఉంటుంది ప్రతి నెలకు. ఇదంతా ఎవరు చూస్తారు? దాంట్లో ప్రతి దళంలో ఒక్కరికి బాధ్యత ఉంటుంది అన్నట్టు. వాళ్ళు చూస్తారు అన్నట్టు. వాళ్ళ సామాన్లు తెప్పియడం, రాయడం ఉంటాయి అన్నట్టు. అంటే ఇక్కడ నిధులు ఎక్కడి నుంచి వస్తారు మీకు? ఇప్పుడు నిధులు అంటే ప్రజల నుంచి కొన్ని వస్తాయి, తర్వాత కాంట్రాక్ట్స్ ద్వారా ఇస్తారు. ఇప్పుడు నిధులు అనేటివి ఇప్పుడు సమస్య ఏముంటుంది. ఇప్పుడు కాంట్రాక్ట్స్ ఉన్నారు అనుకో, ఇప్పుడు నేనున్న ప్రాంతంలో నేను చూసింది రోడ్లు వేస్తారు అన్నట్టు.
రోడ్లు వేసేటప్పుడు వాళ్ళు అసలు స్వతంత్రంగా వచ్చి ఇచ్చిపోయినవి కూడా ఉన్నాయి. సార్ ఆ నిధులు వస్తాయి, డబ్బు వచ్చింది, ఆ డబ్బు ఎక్కడ పెడతారు మరి మీరు? దాన్ని పట్టుకుని అంత తిరగలేరు కదా. పెద్ద మొత్తంలో అయితే రావు, ఆ సంవత్సర కాలం సరిపోయేటనే వస్తాయి. అవి మళ్ళీ ఒకసారి వాళ్ళు మీటింగ్ అయిపోయి ఏ స్క్వాడ్కి ఎంత ఇవ్వాలి, ఏ విభాగానికి, ఇప్పుడు ప్రెస్ విభాగం ఒకటి ఉంటుంది, దానికి ఎంత ఖర్చు అవుతుంది సంవత్సరం వాళ్ళకి ఇచ్చేస్తారు. ఎవరిది వాళ్ళకి సంవత్సర బడ్జెట్ ఇచ్చేస్తారు అన్నారు. అది మీరు ప్రతిరోజు లెక్క రాయాలి, అవి రాయాల్సిందే. సంవత్సరానికి 3 జత బట్టలు, సగం సబ్బు ముక్క ఇవే ఇస్తారు కదా, ఇవి కూడా రాస్తారా? అంటే ఒకేసారి తెప్పిస్తాం కదా, 10 మంది ఉన్నారు అనుకో, నెలకి ఎన్ని అయితే అన్ని ఒకేసారి తెప్పించి ఇస్తారన్న. కానీ మీ డబ్బులు ఎందుకు కాంట్రాక్టర్కి చెప్తే వాళ్ళు తెచ్చిస్తారు కదా బయట నుండి? అట్లా తెప్పిస్తే ఇస్తారు, కానీ ఇక ఎప్పటికి వాళ్ళ మీద ఆధారపడలేం కదా. వాళ్ళు రావడం పోవడం, వాళ్ళ వెనక ఫాలో కావడం ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు కూడా ఎప్పటికి పిలవలేము వాళ్ళని. అట్లా డబ్బులు ఇస్తారు, మిగతా అని తెచ్చి పెట్టుకుంటారు. ఇక ఎక్కువ మొత్తంలో అవసరం ఉన్నదనుకుంటే వాళ్ళ అంటే సప్లై టీములు ఉంటాయి అన్నట్టు. సప్లై వాళ్ళే ఇవన్నీ తీసుకొచ్చి వాళ్ళ కంట్రోల్ ఏదో ఒక చోట పెట్టుకొని వాళ్ళు టైం ప్రకారం ఇస్తారు అన్నట్టు. సరే, ఇవన్నీ పక్కన పెడితే మీరు లోపలికి వెళ్ళారు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ చైతన్యపరిచారు, మామూలుగా చదువు కల్పిస్తున్నారు. కానీ సమాజంలో మార్పు, సమాజంలో అభివృద్ధి చెందుతుంది, ప్రజలకి సమాజానికి మధ్య దగ్గర అవుతుంది, ఇవన్నీ కనిపెట్టారా మీరు ఎప్పుడైనా? అవి ఉంటాయి. అంటే మీకు కేవలం అడవిలో కాకుండా బయట ఏం జరుగుతుంది, బయట జరుగుతున్న మార్పులు ఏంటి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రభుత్వం ఏం చేస్తుంది, పార్టీ ఎందుకు చేయలేకపోతుంది, ఈ మార్పులు ఎప్పుడైనా మీరు? అంటే అడవిలో అనేది, ఇక్కడ అడవిలో ఉన్నది ఏం లేదు, ఉన్నది ప్రజలనే. అడవి అనేది ఏదైతే మీరు అడవిలో ఉన్న చుట్టూ ప్రజలే, వాళ్ళు మిమ్మల్ని హారతి పలికారు కాబట్టి వాళ్ళు ఆనందంగా ఉన్నారు, అదే రాజ్యం అనుకున్నారా? లేదు భారతదేశం చాలా ఉంది, మిగతా రాష్ట్రాలు ఏం జరుగుతుంది అన్న అభివృద్ధిని గుర్తించారా లేదా? ఉన్నది. మిగతా ప్రాంతం ఎప్పటికప్పుడు ఆ విశ్లేషణ కూడా ఉంటుంది, అధ్యయనం చేయడం జరుగుతుంది, ఏ ప్రాంతంలో ఏమున్నదని. ఇప్పుడు అటవీ ప్రాంతంలో కాకుండా మైదాన ప్రాంతంలో కూడా సమస్యలు ఉన్నాయి కదా. ప్రతి ఒక్కరికైతే ఉన్నదైతే ఏం లేదు, ప్రతి విషయంలో అసమానతలు ఉన్నాయి. ఆల్రెడీ కులమత భేదాలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, సామాజిక సమస్యలు ఉన్నాయి. కానీ ఒక్కో ప్రాంతం ఇంకో ప్రాంతం తేడా ఉంటుంది, తేడా ఉంటుంది. ఇప్పుడు మైదానంలో జీవించే ప్రజల జీవన విధానం, అటవీ ప్రాంతంలో జీవించే ప్రజల జీవన విధానంలో తేడాలు ఉంటాయి, ఖచ్చితంగా తేడాలు ఉంటాయి. కానీ మీరు తెలంగాణ నుంచి వెళ్ళారు, తెలంగాణలో ఒకప్పుడు తలుపు తడితే వచ్చేవన్నారు, ఒక ఇంటికి తలుపు తట్టగానే ఒక స్వచ్ఛంగా తుపా పట్టుకు వచ్చేవాడు, నేను వెళ్తాను అడవులోకని. ఇప్పుడు ఆ సమస్య నుంచి రావట్లేదు, ప్రజలు మనకు దూరం అవుతున్నారు, తెలంగాణ రాష్ట్రం కాదు మిగతా రాష్ట్రాలు కూడా దూరం అవుతున్న విషయాన్ని కనిపెట్టారు ఎప్పుడైనా? దూరం అవుతున్నారు అనే దానికన్నా సమస్య కదా, సమస్య ప్రతిపాదికన వాళ్ళు వస్తారు, చూసి డ్రెస్ చూసో ఇది చూసో అట్లా రావడం అనేది ఉండదు అన్నట్టు. సమస్యల్ని కూడా ఎట్లా పరిష్కారం అవుతుంది, నా సమస్య ఉంది, నా సమస్య ఎట్లా పరిష్కారం అవుతుంది దాన్ని బట్టే ఉంటుంది. ఇప్పుడు పార్టీ ఎప్పుడు దళము ఊళ్ళో తిరుగుతూ ఉంటే దాని ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా. ఎప్పుడు ఒకసారి వచ్చినట్టు ఎవరు అన్నట్టు ఉంటుంది అన్నట్టు. అది ఒకటి. అది ఓకే. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే,